జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడా? ట్రిపుల్ ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్లిన తారక్ కోసం ఎదురు చూస్తున్న స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు తెలుసుకునే ముందు హాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశం రావడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. బాహుబలి సక్సెస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమా ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా సంచలనం సృష్టించింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారైందని, త్వరలోనే ప్రకటిస్తానని రామ్ చరణ్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ లోకి అడుగు పెట్టవచ్చని హింట్ ఇచ్చాడు ఓ దర్శకుడు. ఆయన మన ఇండియన్ డైరెక్టర్ కూడా కాదు, ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ గురించి హింట్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరైనా ఏంటి కదా అంటే, హాలీవుడ్ సూపర్ మూవీ సూపర్ మ్యాన్ దర్శకుడు, ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాత జేమ్స్ గన్ ఈ హింట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో సూపర్ మ్యాన్, గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ లో వ్యాన్ లోని పంజరం నుండి పులి, ఇతర జంతువులతో దూకే నటుడితో పని చేయడానికి నేను ఇష్టపడతాను. అతను అద్భుతమైనవాడు, చాలా బాగా నటించాడు. ఒకరోజు అతనితో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను అని దర్శకుడు జేమ్స్ గన్ అన్నారు. ఆ సీన్ అతనికి బాగా నచ్చినట్టుంది. ఎన్టీఆర్ నటనకు ముగ్ధుడయ్యారట గన్. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ కు వెళ్లడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో విలన్ గా నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. గతంలో హాలీవుడ్ చిత్ర కథ రచయిత ఆరోన్ స్టీవర్ట్ ఆన్ ట్రిపుల్ ఆర్ లోని రామ్ చరణ్ కోసం కథ రాయనున్నట్లు చెప్పారు. మ్యాండీ 2018 మరియు క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్ 2022లో చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ఆరోన్ స్టీవర్ట్ ఆన్ రామ్ చరణ్ కోసం సినిమా రాయాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ కి హాలీవుడ్ లో అవకాశం ఎదురు చూస్తోంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.